గింజన్నం ఇది. గింజన్నము తర్వాత పచ్చడి. గింజన్నంతో పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం గింజన్నం తినడము. రాత్ర మనము వండి ఉంచుతాం కదా అన్నము, ఆ అన్నంలోనే గింజేస్తాం అనుకోండి, పౌష్టికాహారం బాగుంటుంది తిన్నప్పుడు. నాకు చిన్నప్పటి నుండి గింజన్నం అంటేనే ఇష్టం. అయితే ఇప్పుడు అందరూ టిఫిన్లు, దోశలు, ఇడ్లీ, పూరి అన్నీ తింటారు. అవన్నీ ఆపేసి ఒకవేళ పిల్లలైనా, కాలేజ్కి వెళ్ళే వాళ్ళైనా, ఉద్యోగాలు చేసే వాళ్ళైనా కొంచెం అన్నం, పోనీ వేడివేడి అన్నంలో అయినా కుక్కర్లో పెట్టుకునేది, అందులో కొంచెం వేడి నీళ్ళైనా చల్లటి నీళ్ళైనా పర్వాలేదు, గట్టిగా బాగా పిసుక్కొని అన్నం తినండి. ఆ టేస్టే వేరే తెలుసా. ట్రెండింగ్ ఇప్పుడు అంత పెరుగన్నము, మిర్చి, పచ్చిమిర్చి అయినా పర్వాలేదు, ఎండుమిర్చి అయితే ఇంకా బాగుంటుంది వేపుకొని తింటే. పెరుగులో ఉప్పు, కారం, ఉప్పు, పెరుగు పెట్టేసి అమ్ముతారు. మిర్చి చాలా బాగుంటుంది వేపుకొని తింటే. మిరపకాయ ఉంది, చేస్తాను. రామ్మారా చూపిస్తాను, చూపించేస్తాను ఉంది కదా. దాన్ని మన నోట్లో అన్నం పెట్టుకోవాలి, ఊరికనే కొరికేస్తే కారం